కోడింగ్ స్కిల్స్ కానీ డీబగింగ్ స్కిల్స్ కానీ ఇంతకు ముందు కంటే మనందరికీ బాగా రావాలి. అప్పుడు మాత్రమే మన జాబ్కి సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనలో చాలామంది అనుకుంటాము ఈ కోపైలట్ వచ్చింది, లేకపోతే క్లాడ్ వచ్చింది, లేకపోతే ఈ చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ ఉన్నాయి కదా, కోడ్ ఆటోమేటిక్గా రాసేస్తున్నాయి కదా, కోడింగ్ నేర్చుకోక్కర్లేదు అంటే కోడింగ్ ఇంతకు ముందు కంటే బాగా రావాలి అని చెప్పి మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడడం జరిగింది కదా. ఒకసారి ఆ వీడియో మిస్ అయితే కనుక కంప్లీట్గా చూడండి. అలాగే మనకి డీబగింగ్ స్కిల్స్ కూడా. డీబగింగ్ స్కిల్స్ అంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్నది మనం ఐడెంటిఫై చేయడం, దాన్ని సాల్వ్ చేయగలగడం ఏదైతే ఉందో దాన్నే డీబగింగ్ అంటాం. ఓకే, ఆ డీబగింగ్ స్కిల్ అన్నది ఇంతకు ముందు కంటే బాగా అవసరం. ఓకే, ఏఐ టూల్స్ వచ్చేసాయి, అవి బాగా చేసేస్తున్నాయి కదా అంటే చాలా వరకు మనం ఏఐ మీద నమ్మలేము. ఏఐ ఇచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో 100% యాక్యురేట్ కాదు. ఓకే, అలాగే కాంటెక్స్ట్ కూడా చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటుంది. మనం ఒకటి అడిగితే అది ఇంకొకటి అర్థం చేసుకొని అది కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, అది జనరేట్ చేసిన కోడే కరెక్ట్ అనుకొని మనం వెళ్ళిపోలేము. ఓకే, కాంటెక్స్ట్ మారిపోతుంది. లేదు అంటే ఏదైతే అడుగుతామో అది 100% యాక్యురేట్ ఇవ్వదు. లేదు అంటే కొన్నిసార్లు అది ఏం చేస్తుందంటే బేసిక్ ఎర్రర్స్ అయితే సాల్వ్ చేస్తుంది, కానీ ఏవైతే ఎడ్జ్ కేసెస్ ఉంటాయో ఎడ్జ్ కేసెస్ని ఎప్పటికీ కూడా ఏఐ అన్నది సాల్వ్ చేయలేదన్నమాట. అంటే ఏంటంటే మనకి ఆ ఎర్రర్స్ అనేవి రెగ్యులర్గా రావన్నమాట. ఎప్పుడో రేర్గా మనం ఏవో కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడే ఆ ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి మనకి రెగ్యులర్ చెకింగ్లో కొన్ని చెకింగ్స్ చేస్తున్నప్పుడు ఓకే, మనకి అన్ని కేసెస్ కూడా పాస్ అయిపోవచ్చు, ఇంకా కోడ్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ నిజానికి హ్యూమన్ అనేవాడే అక్కడ ఏవైతే రేర్ కేసెస్ ఉంటాయో తనకే తెలుస్తుంది. తనే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి అక్కడ కోడ్ అనేది కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేయగలుగుతాడు. ఓకేనా, అలాగా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏఐ వల్ల. ఓకే, కాబట్టి అది ఇచ్చే కోడ్ కానీ లేకపోతే అది సాల్వ్ చేస్తున్నటువంటి బగ్స్ కానీ అన్నిసార్లు మనకి 100% హెల్ప్ చేయవు అని చెప్పి చెప్తున్నాను నేను. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డీబగింగ్ స్కిల్స్ అనేది మస్ట్గా నేర్చుకోవాల్సిందే అని చెప్పి చెప్తున్నాను. మనకి డీబగింగ్ అంటే అర్థమైంది కదా మీకు. డీబగింగ్ అంటే ఏంటి? మనం జస్ట్ ఒక బగ్ వస్తే దాన్ని ఫిక్స్ చేసేయడం కాదు, అసలు ఆ బగ్ ఎందుకు వచ్చింది, దానికి సోర్స్ పాయింట్ ఏంటి, ఓకే, దాన్ని పట్టుకోవడం. అది కూడా గెస్సింగ్స్ కాదు ఇక్కడ. కరెక్ట్గా మనము కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళి ఆ బగ్ ఎక్కడ వచ్చింది అన్నది ఐడెంటిఫై చేయగలగడం ఏదైతే ఉందో. ఓకే, ఇప్పుడు జస్ట్ దీన్ని టెంపరీగా సాల్వ్ చేసేస్తే మరొక ఇన్పుట్కి మరొకసారి ఎర్రర్ రావచ్చు. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి అంటే బగ్ ఫిక్స్ చేయడం అంటే ఆ ఒక్క ఎర్రర్ని సాల్వ్ చేయడం కాదు, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని యొక్క సోర్స్ పాయింట్ ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగడమే డీబగింగ్ అనమాట. అటువంటి స్కిల్ని మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. డీబగింగ్ చేయడం అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే బ్రేక్ డౌన్ తెలియాలన్నమాట. ఓకే, ఏదైతే మన కోడ్ మన ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది కేవలం ఒకటే కాదు కదా, ఏపీఐస్ ఉంటాయి అందులో. ఓకే, అలాగే డేటాబేస్ కోడ్ ఉంటుంది, నెట్వర్కింగ్ కోడ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ థింగ్స్ కలిపి మనకి టోటల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ అనేది దేనికి రిలేటెడ్ అని చెప్పి మనం క్లియర్ బ్రేక్ డౌన్ చేయగలగాలి, దాన్ని ఐసోలేట్ చేయగలగాలి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, దాన్ని సపరేట్ చేసి ఎక్కడ బగ్ వచ్చింది అన్న పాయింట్ మనం తెలుసుకోగలగాలి. దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే బ్రేక్ పాయింట్స్ పెట్టొచ్చు, పెట్టి టెంపరీగా అక్కడి వరకు రన్ చేస్తూ. ఓకే, మనకి ఐడిఈస్లో ఏదైనా ఒక లైన్ మీద క్లిక్ చేసామనుకోండి, అక్కడ ఒక బ్రేక్ పాయింట్ క్రియేట్ అవుతుంది. ఆ బ్రేక్ పాయింట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ అంతవరకు రన్ అయ్యి ఆగుతుంది అనమాట, అక్కడ పాజ్ అవుతుంది. ఓకే, మనం చెక్ చేయొచ్చు అంతవరకు కరెక్ట్గా రన్ అయిందా, ఇంకో బ్రేక్ పాయింట్ పెట్టుకుంటాం అంతవరకు కరెక్ట్గా రన్ అయిందా. ఇలా చెక్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్నది సోర్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇలా బ్రేక్ పాయింట్స్ ఒక్కటే కాదు, ఇంకా మిగతావి కూడా నేను చెప్తాను ఇదే వీడియోలో. ఓకే, బ్రేక్ పాయింట్ అన్నది వన్ ఆఫ్ ది టెక్నిక్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ బ్రేక్ పాయింట్ కంటే కూడా ద బెస్ట్ థింగ్ ఏంటి ప్రతి ఒక్కరికి తెలియాల్సింది అంటే లాగ్స్ చదవడం. ఓకే, లాగ్స్ అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఏమేం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రతి ఇంటర్నల్ డీటెయిల్ కూడా హిస్టరీ అనేది బ్యాక్ ఎండ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది ఒక ఫైల్లో. దాన్నే మనం ఏమంటాము, లాగ్ ఫైల్ అంటాం. ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందో
ప్రతిదీ అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందులో ఆ లాగ్స్ ఫైల్లో ఈ ఎర్రర్ వచ్చింది కూడా ఉంటుంది కదా. సో ఆ ఎర్రర్కి సంబంధించి కూడా కంప్లీట్ లాగ్ హిస్టరీ అనేది అక్కడ ఉంటుంది. సో అది ఓపెన్ చేసి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, దానికి మెయిన్ పాయింట్ ఏంటి, లింక్ పాయింట్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, సో ప్రతిదీ కూడా మనం లాగ్స్లో చదవచ్చు. కాబట్టి లాగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం తెలియాలి. ఓకే, సో స్టార్టింగ్లో కొంచెం అదంతా కూడా మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాకపోతే దాన్ని రీడ్ చేస్తున్న కొద్దీ, అండర్స్టాండ్ చేసుకుంటున్న కొద్దీ అది సింపుల్గానే ఉంటుందన్నమాట. ఓకే, సో కాకపోతే ప్రతి ఒక్కరం కూడా ఇంకా బ్రేక్ పాయింట్స్ ఒక్కొక్క దగ్గర పెట్టి చెక్ చేసుకునే కంటే మనం లాగ్స్ చెక్ చేస్తే మనకి డైరెక్ట్ పాయింట్ అనేది మనం ఐడెంటిఫై చేసే వీలుంటుంది, ఎక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పి. అందులోనే మనకి స్టాక్ ట్రేస్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే సో ఈ కోడ్ రన్ అవ్వడానికి ఎక్కడి నుండి ఈ కోడ్ రన్ అవ్వడానికి కారణమైంది, అది ఎలా రన్ అయింది, ఈ లింక్ అనమాట ప్రతిదీ కూడా. ఓకే, సో అది చూసినా కూడా మనకి రూట్ కాజ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో కంప్లీట్గా మనం లాగ్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. సో లాగ్స్ మీద డిపెండ్ అయ్యి మనం దాని అంతటిని లాగ్ హిస్టరీ అంతా కూడా అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అనే పాయింట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇన్ కేస్ ఎర్రర్ జనరేట్ అయితే, ఓకే, సో ఎర్రర్ జనరేట్ అయితేనే కదా మనం కానీ ఏఐ కానీ దాన్ని సాల్వ్ చేయగలదు. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే సో ఎర్రర్ ఉండదు అక్కడ. ఓకే, సో మనకు అక్కడ ఎర్రర్ డిస్ప్లే అవ్వదు, కానీ ఏమవుతుంది, లాజికల్ ఎర్రర్. అంటే ఏంటంటే మనం ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ అవుట్పుట్ రాదు. ఓకే, సో మనం ఏదో ఏఐకి ఒక కోడ్ జనరేట్ చేయమని అడిగాము, అది జనరేట్ చేసేసింది, మనం రన్ చేసాము, ఇంకా ఎక్కడ ఎర్రర్స్ లేవు, అది కరెక్ట్ అని డిసైడ్ అయిపోకూడదు. ఓకే, ఎందుకంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏది రావాలనుకుంటున్నామో అది వస్తేనే ఆ కోడ్ కరెక్ట్. మీకు అర్థమవుతుందా? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఎడిషన్కి ప్రోగ్రామ్ రాయి అని చెప్పి సమ్ చేయడానికి ప్రోగ్రామ్ రాయి అని అడిగాను అనుకోండి, అదేమో నీ మల్టిప్లికేషన్కి ఇచ్చింది అనుకోండి కోడ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఆ కోడ్ని కరెక్ట్ అని చెప్పి నేను ఫీల్ అయిపోకూడదు. అక్కడ నేను ఏం చేయాలి, సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి నేను ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ అవుట్పుట్ వస్తుందా లేదా నేను చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని అది కరెక్ట్ అయితేనే ఏ ఇచ్చిన కోడ్ కరెక్ట్, లేదు అంటే అది లాజికల్ ఎర్రర్. మళ్ళీ అక్కడ ఎవరు కావాలి, ఎక్కడ తప్పు జరిగిందో చూడటానికి మళ్ళీ మనిషే కావాలి. హ్యూమన్ కంపల్సరీ ప్రతి స్టెప్లో. మీకు అర్థమవుతుందా? సో అన్ని కేసెస్ని ఏఐ అనేది చేయదు, కోడింగ్ 100% క్లియర్గా రాయదు. ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి. సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి అంత కేర్ తీసుకోదు. అది ఎంత రిస్కో అక్కడ ఉండే హ్యూమన్ ఎంప్లాయీకి మాత్రమే తెలుస్తుంది, తనే దాన్ని వెరిఫై చేయగలుగుతాడు. అలాగే బగ్స్ కూడా ఎడ్జ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఎడ్జ్ కేసెస్ని ఏఐ అనేది యాజ్ ఆన్ డేట్ ఇంకా సాల్వ్ చేయలేదు. ఓకే, సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తూ టెస్ట్ కేసెస్ జనరేట్ చేస్తూ ఇంకా సో ఎక్కడైతే ఫెయిల్ అవుతుంది అన్నది హ్యూమన్ ఎంప్లాయీకి మాత్రమే తెలుస్తుంది, రేర్ కేసెస్ అన్నది తను మాత్రమే చూడగలుగుతాడు. అలాగే అక్కడ ప్రాంప్ట్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాంప్ట్ కనుక మనం పర్ఫెక్ట్గా ఇస్తే మనకి అట్లీస్ట్ యాక్యురసీకి దగ్గరగా కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంది అంటే ప్రాంప్ట్ ఆటోమేటిక్గా కాంటెక్స్టే మారిపోతుందన్నమాట. ఓకే, సో ఇంకా మనము యాపిల్ ఇంటర్నల్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం అడిగామనుకోండి, అక్కడ మనం యాపిల్ ల్యాప్టాప్ అని అడగకపోతే అది యాపిల్ ల్యాప్టాప్ గురించి ఇవ్వచ్చు, లేకపోతే యాపిల్ ఫ్రూట్ గురించి కూడా ఇవ్వచ్చు. మీకు అర్థమవుతుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎంత పర్ఫెక్ట్గా మనం కాంటెక్స్ట్ ఇస్తే అప్పుడు అది అట్లీస్ట్ యాక్యురసీకి దగ్గరగా వస్తుంది. ఓకే, కోడ్ అన్నది లేదు అంటే అక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కోడ్ జనరేట్ చేసే దగ్గరైనా, బగ్స్ని సాల్వ్ చేసే దగ్గరైనా, డీబగింగ్ దగ్గరైనా, ఎక్కడైనా సరే ఖచ్చితంగా హ్యూమన్ అనేవాళ్ళు కావాల్సిందే అని చెప్తున్నాను. అయితే సో ఆ ఏఐని వాడుకోక తప్పదు, దాన్ని యూజ్ చేసుకోవాలి. అది జనరేట్ చేసే కోడ్ కానీ, అది ఫిక్స్ చేసే బగ్స్ కానీ, అంతకంటే ఎక్కువ మనకి స్కిల్ అన్నది ఉండాలి. ఉంటేనే సో మనం దాంతో కలిసి పని చేయగలము. అది చేయలేనిది మనం చేయగలము, అది చేయగలిగేది దాంతో చేయించగలము. మీకు అర్థమవుతుందా? ఏదైనా సరే అన్నిసార్లు కూడా మనకి గెస్సింగ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, సో చాలాసార్లు మనం ఏం చేయాలి అంటే ఇంకా డిబగింగ్ చేయాలి, సైంటిఫిక్ డిగ్గింగ్ చేయాలి అక్కడ. ఓకే, సో ఎక్కడ ఎర్రర్ వచ్చింది, లాగ్స్ వెతకడము, బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవడము. సో ఇలా మనం
ఖచ్చితంగా అంటే డేటాబేస్ ఎక్కడైనా స్లో అయిపోతే ఎందుకు స్లో అవుతుంది, ఏపీఐ కాల్స్ ఏమైనా స్లో అవుతున్నాయా, అసలు ఏపీఐస్ పని చేయట్లేదా, ఎందుకు పని చేయట్లేదు, ఇదంతా కూడా మనం ఇంకా ప్రాక్టికల్గా ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నదే మనకి ఆటోమేటిక్గా నేర్పిస్తుంది. సో ప్రొఫెషనల్స్ ఆల్వేస్ ఎప్పుడూ కూడా గెస్ చేయరు అనమాట. ఓకే, సో గెస్సింగ్స్ ఉండవు అక్కడ. సో ప్రాపర్గా ఒక బగ్ వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా లాగ్స్ వెతకడమో బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవడమో సో ప్రాపర్ ప్రాసెస్లో వెళ్తారు ఎప్పుడైనా సరే. ఓకే, సో గెస్సింగ్ అనేది ఆల్వేస్ వర్క్ అవ్వదు. సో కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటి అంటే మీరు నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రకరకాల ఎర్రర్స్ వస్తాయి. సో ఆ ఎర్రర్ని అలాగా సాల్వ్ దిస్ అని చెప్పి ఏఐకి అడిగేయకండి. మీరు ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయడం నేర్చుకోండి, లాగ్స్ చదవడం నేర్చుకోండి. సో అలాగే మనకి ఇంకా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో డెవలపర్ టూల్స్ ఉంటాయి, ఇన్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్కి వెళ్ళి అక్కడ ఎర్రర్ ఏంటి, సో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అని చెప్పి మనం చూడొచ్చు. ఓకే, అలాగే లాగ్స్ చదవచ్చు, బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎక్స్ప్లోర్ చేస్తేనే మీరు ప్రాక్టికల్గా ఫస్ట్ చేయడం నేర్చుకుంటే ఆ తర్వాత ఏఐ యూసేజ్ చేస్తున్నప్పుడు అది చేయలేనివి ఏంటి మనం ఐడెంటిఫై చేయగలము, అది చేస్తున్న తప్పులు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలము. వాటన్నిటిని మనం క్లియర్ చేయడానికి కూడా మనకి ఆ స్కిల్ అనేది వస్తుంది, మనకి అవకాశం అనేది ఉంటుంది. సో దానివల్ల మన యొక్క రిప్యుటేషన్ అనేది చాలా పెరుగుతుంది కంపెనీలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోడింగ్తో పాటు డీబగింగ్ కూడా కాన్సన్ట్రేట్ చెయ్యండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు అవసరము, ప్రాక్టికల్గా అవసరం అనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను దీని మీద ప్రాక్టికల్ సెషన్స్ కూడా, సో బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటే ఏంటి, ఓకే, సో లాగ్స్ ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దీని మీద చాలా సెషన్స్ అనేవి మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే, సో ఏదైనా సరే ఫాలోవర్స్కి ఏది ఇంట్రెస్టో దాన్ని కదా నేను అందించాలి. కాబట్టి సో మీ ఇంట్రెస్ట్ కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా నేను దాన్ని తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది మన ఛానల్లో తెస్తూనే ఉన్నాము. సో ఏది కూడా మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.